హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ 2026లో మొదటిసారిగా మనకు ఈ సూర్యగ్రహణం అనేది రాబోతుంది. ఈ సూర్యగ్రహణం ఎప్పుడు? ఇదిగోండి, 17 రెండో నెల అంటే ఫిబ్రవరి 2026 మంగళవారం, మాఘమాసం బహుళ అమావాస్య, రాహుగ్రస్త కంకణకార సూర్యగ్రహణం ఆకారంలో ఉంటుంది. కంకణం అన్నమాట, సంపూర్ణ సూర్యగ్రహణం అయితే కాదు. ఈ గ్రహణం ఏ నక్షత్రంలో జరుగుతుంది? శతభిష నక్షత్రం అందు సూర్యుడు రాహుగ్రస్త సూర్యగ్రహణం జరుగుతుంది. అది కుంభరాశిలో. మరి ఈ గ్రహణం ఏ సమయంలో జరుగుతుంది? మన భారతదేశంలో కనిపిస్తుందా లేదా? మరి నియమాలు పాటించాలా వద్దా అన్నది కొంతమందికి సందేహాలు ఉన్నాయి. ఈ సూర్యగ్రహణం మన భారతదేశంలో ఎక్కడ కూడా కనిపించదు. ఏ దేశాల్లో కనిపిస్తాయి ఈ గ్రహణం? అమెరికా, దక్షిణ అర్జెంటీనా, చిలీ, దక్షిణ ఆఫ్రికా, అంటార్క్టికా, హిందూ మహాసముద్రంలో కనిపిస్తాయి. మన భారతదేశంలో ఎక్కడ కూడా ఈ సూర్యగ్రహణం కనిపించదు. ఏమైనా నియమాలు పాటించాలా అని అంటే కొంతమందికి పాటిస్తారు, కొంతమంది పాటించరు. మరి సాధన చేసేవాళ్ళైతే, జప సాధన చేసేవాళ్ళైతే ఈ గ్రహణానికి వాళ్ళు తప్పకుండా సాధనలు అనేది చేస్తూ ఉంటారు. అలాగే గర్భిణీ స్త్రీలు ఏమైనా పాటించాలి అంటే, మనకు ఈ గ్రహణం కనిపించకపోయినా మరి భూమి మీద ఈ సూర్యచంద్రులు ఒకటే కాబట్టి ఎక్కడ జరిగినా సరే మనకు ఆ సూర్యుడికి ఒక గ్రహణం అనేది ప్రభావం అనేది గోచార రీత్యా రాసులపై ఉంటుంది. మరి గర్భిణీ స్త్రీలు నియమాలు పాటించాలా అంటే మరి ఈ సమయం ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా ఉంటుంది, ఎప్పుడు పాటించాలనేది కూడా నేను వీడియోలో పెడతాను. మరి వాళ్ళు కూడా కొన్ని నియమాలు పాటిస్తేనే మంచిది. ఎందువలన అంటే మనకు గోచార రీత్యా ఈ సూర్యగ్రహణం వల్ల కొన్ని రాసుల వాళ్ళకి తప్పకుండా శాంతులు జరిపించుకోవాల్సిందే. అవి ఏ ఏ రాసులు అది కూడా చెప్తాను. మరి సూర్యగ్రహణం ఎప్పుడు పడుతుంది, ఎలా విడుస్తుంది అని కూడా నేను ఒక యాప్ ద్వారా నేను మీకు చూపిస్తాను. ఈ సూర్యగ్రహణం వల్ల బాగా కష్టం వచ్చేది శతభిష నక్షత్రం మరి కుంభరాశి వారికి. మరి కుంభరాశి వారి నుంచి సప్తమ స్థానం వీళ్ళకి జీవిత భాగస్వామితో చాలా గొడవలు వస్తాయి. వీళ్ళకి ఏలినాటి శని ప్రభావం కూడా ఉండటం వల్ల జీవితం అనేది ఇంత కష్టంగా నడుస్తుందా అని ఉంటుంది. ఏలినాటి శని నడుస్తున్న రాహు జన్మరాశిలో ఉండి ఇలా సూర్యగ్రహణం వచ్చిన కొన్ని పరిహారాలు చేయించుకొని, అంటే ఎవరికి వాళ్ళు జన్మరాశి చక్రాన్ని చూపించుకొని, జన్మజాతకాన్ని చూపించుకొని తగిన పరిహారాలు చేయించుకోవాలి. ఎవరికైతే జాతకంలో ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, శని మహర్దశ నడుస్తుందో వాళ్ళు తప్పకుండా ధర్మంగా న్యాయంగా నడుచుకుంటే శనీశ్వర స్వామి యొక్క ఈ దశలో మీకంతగా బాధలు అనేవి ఉండవు. అదే మీరు అబద్ధాలు చెబుతూ, మోసాలు చేస్తూ, చాలా చాలా తప్పులు చేస్తూ, పాపాలు చేస్తుంటే దానికి శిక్ష వర్ణనాతీతంగా ఉంటుంది. ఎందుకంటే శనీశ్వర స్వామి ధర్మబద్ధంగా ఉండే వాళ్ళని ఎప్పుడూ పీడించడు. శని దశ నడుస్తున్నా మంచి భోగాన్నే ఇస్తాడు ఆయన. అది కూడా ఒకవేళ మంచిగా ఉన్న వాళ్ళకి జీవిత పాఠాన్ని నేర్పిస్తూ ఉంటారు శనీశ్వర స్వామి. మరి కుంభరాశి వారికి ఏలినాటి శని ప్రభావం అనేది బాగా కనిపిస్తుంది. అలాగే వాళ్ళకి జన్మంలో రాహు, సప్తమంలో కేతువు, ఈ యొక్క ప్రభావం కూడా వాళ్ళకి బాగా బాధిస్తుంది. మరి ఈ గ్రహణం వల్ల మేషరాశి వారి నుండి మీనరాశి వారికి ఎలా ఉంటుంది? మరి మేషరాశి వారికి ఈ గ్రహణం ఏ స్థానంలో పడుతుంది అంటే వీళ్ళకి లాభస్థానంలో మరి గ్రహణం అనేది ఏర్పడుతుంది. ఈ విధంగా వాళ్ళకి లాభస్థానంలో ఈ రాహుగ్రస్త సూర్యగ్రహణం అంటే రాహు యొక్క మాయాగ్రహం. అలాగే సూర్యుడు కూడా మరి గ్రహణం వల్ల వాళ్ళకి ఏర్పడుతుందంటే సూర్యగ్రహణ సమయంలో మరి జప సాధన చేసే వాళ్ళకి ఇది చాలా మంచి సమయం అనే చెప్పాలి. ఎందుకంటే ఒక 100 జపం చేస్తే అది 1000 చేసిన ఫలితం అనేది వస్తుంది. మరి గర్భిణీ స్త్రీలైతే తప్పకుండా నియమాలు పాటించే తీరాలి. మనకు గ్రహణం కనిపించినా కనిపించకపోయినా మన సూర్యుడు చంద్రుడు ఒకటే కాబట్టి, మన భూమికి మరి ఇవి రెండు ఒకటే కాబట్టి, ఇవి ఎక్కడ గ్రహణం జరిగినా సరే గోచార రీత్యా కొన్ని నియమాలు, మనకు జాతకరీత్యా దోషాలు ఉంటాయి కాబట్టి మీరు నియమాలు పాటించాల్సిందే. గర్భిణీ స్త్రీలు మరి గర్భంతో ఉన్న వాళ్ళంటే కడుపుతో ఉన్న వాళ్ళు ఎవరెవరు ఎలాంటి నియమాలు పాటించాలి, ఏమిటి తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ బాక్స్ నన్ను అడగండి, చెప్తాను. లేదా మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే అడగండి. అంటే ముఖ్యంగా ఆ గ్రహణ సమయం అనేది నేను ఇప్పుడు ఒక వీడియో ద్వారా మీకు చూపిస్తాను. ఆ సమయంలో గర్భిణీ స్త్రీలు ఎలాంటి పనులు చేయకుండా, అటు ఇటు తిరగకుండా చక్కగా నిద్రపోవాలి. అంటే నిద్రపోకపోయినా మంచం మీద అలా పడుకొని ఉండాలి.
అటు ఇటు మసలకుండా నిటారుగా నిద్రపోవాలి. ఆ తర్వాత గ్రహణం విడిచిన తర్వాత కూడా ఎలాంటి కూరగాయలు కోయకూడదు. అలా కూరగాయలు కోయడం వల్ల కొంతమంది గ్రహణం మురళి వస్తుంది అని నమ్ముతారు. కాబట్టి కూరగాయలు కోయనివ్వకుండా చూసుకుంటే మంచిది. మరి కూరగాయలు కోయకుండా ఏమైనా వంటలు ఉన్నాయంటే ఉంటాయి కొన్ని, బయట నుంచి చూసుకొని ఇంట్లో వేరే వాళ్ళు ఎవరైనా వంట చేయొచ్చు. అలాగే ఇప్పుడు నేను ఈ వీడియోలో పెడతాను ఎప్పటి నుంచి ఎప్పుడు గ్రహణం అనేది ఏర్పడుతుంది ఆ సమయం చూడండి. 2వ నెల ఫిబ్రవరి 17వ తేదీ మధ్యాహ్నం 1:40 మరి సూర్యగ్రహణం అనేది మొదలైందనమాట. నేను ఇది ఒక యాప్ ద్వారా మీకు నేను ముందే చూపిస్తున్నాను. గ్రహణం చూడండి. మరి కుంభరాశి ఇక్కడ మీకు ఆకారం కూడా కనిపిస్తుంది. కుంభరాశి అనేది సూర్యుడు, మరి చంద్రుడు, సాయంత్రం 4:30 వరకు గ్రహణం అనేది ఏర్పడుతుంది. నాకు తెలిసి ఒక యాప్ ద్వారా మీకు ఈ సూర్యగ్రహణ సమయం ఎప్పటి మొదలు నుంచి ఎప్పటి వరకు అనేది చూపించాను. ఆ సమయంలో జపసాధన చేసుకునే వాళ్ళైనా చేసుకోవాలి చక్కగా. అంటే మీరు 1000 జపం చేస్తే 1,00,000 జపం చేసిన ఫలితం వస్తుంది. మరి గర్భిణీ స్త్రీలు నియమాలు పాటించండి. ఎందుకంటే మనకు సూర్యగ్రహణం కనిపించినా కనిపించకపోయినా గోచార రీత్యా మరి సూర్యగ్రహణం యొక్క ప్రభావం అనేది తప్పనిసరిగా ఉంటుంది. కాబట్టి నియమాలు పాటించండి. అటు ఇటు తిరగకుండా ఏ పనులు చేయకుండా చక్కగా వెల్లికల పడుకొని దైవనామస్మరణ చేయండి గర్భిణీ స్త్రీలు. అలాగే గ్రహణం విడిచిన తర్వాత కూడా చక్కగా స్నానం చేయండి. సాయంత్రం అవుతుంది కాబట్టి 6:30కి ఆ సమయం చూపించాను కదా, 6:50 అలా సమయం తర్వాత స్నానం చేయండి, దైవనామస్మరణ చేయండి. ఎలాంటి కూరగాయలు కూడా పళ్ళు కూడా కట్ చేయకండి గర్భిణీ స్త్రీలు. మరి ఈ సూర్యగ్రహణం తర్వాత మరి చంద్రగ్రహణం ఉంది. ఈ చంద్రగ్రహణం గురించి కూడా ఒక వీడియో చేస్తాను. మరి తప్పకుండా ఎవరైతే మీ గ్రహణం నుంచి బాధలు అనుభవిస్తున్నారు, ముందు నుంచే ఏలినాటి శని కానీ మరి ఏ రాశుల వాళ్ళకి కష్టంగా అనిపిస్తుంది జీవితం అన్న వాళ్ళు మీ జన్మజాతకాన్ని ఒకసారి చూపించుకొని తగిన పరిహారాలు చేయించుకుంటే కొంతలో కొంత మేలు మంచి ఫలితాలని పొందవచ్చు. మరి ఏ రాశి వారికి ఎలా ఉంటుందో చూడండి, ఇప్పుడు చెప్తాను. ఈ సూర్యగ్రహణం వల్ల మేషరాశి వారి ఫలితాలు. ఈ సూర్యగ్రహణం జరిగినప్పుడు ఎక్కడ జరుగుతుంది అంటే మేషరాశికి లాభస్థానంలో జరుగుతుంది. మరి ఈ లాభస్థానంలో ఈ గ్రహణం వల్ల వీళ్ళకి వచ్చే నష్టం ఏమిటి, లాభం ఏమిటి అంటే ముందుగా మేషరాశి వారికి ఏలినాటి శని ప్రభావం అనేది బాగా కనిపిస్తుంది, మొదలైందనమాట. ఈ ప్రభావం మొదలైనప్పుడు జీవితం కొంచెం ప్రశ్నార్థకంగా ఉంటాయన్నమాట. ఇంకా లాభస్థానంలో ఈ సూర్యగ్రహణం జరగడం వల్ల పనులు చేతిదాకా వస్తాయి. 1 అడుగు ముందుకేస్తే 10 అడుగులు వెనకపడతాయి మీ పనులు. అలాగే ఎదుటి వాళ్ళు మిమ్మల్ని ఒక తెలియని మాయలాగా చూపిస్తున్నాడు. ఇందులో లాభం వస్తుంది పెట్టుబడి పెట్టు, అందులో లాభం వస్తుంది పెట్టుబడి పెట్టు అని. ఇంకా లాభం వస్తుంది అనుకున్నట్లు పెడతారు కానీ నష్టం వస్తుందన్నమాట. ఈ విధంగా ఉంటుంది. ఈ గ్రహణం వల్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక పరంగా మేషరాశి వాళ్ళు. ఇంకా వృషభ రాశి వాళ్ళకి వచ్చేసరికి ఇది రాజ్యస్థానంలో వీళ్ళకి గ్రహణం జరుగుతుంది. ఈ గ్రహణం రాజ్యస్థానంలో అనగానే మీకంటూ ఒక మంచి పేరు ఉండి కూడా మీ వెనకాలే ఉండేవాళ్ళు గోతులు తీసి దాన్ని చెడ్డగా మీ గురించి చెప్పడం అనేది జరుగుతుందనమాట. ఇక మిథున రాశి వాళ్ళకైతే వీళ్ళకి జన్మంలోనే గురువు ఉన్నాడు, కానీ ఆ గురువు వక్రగతిలో ఉన్నాడు. మీరు అనుకున్నది ఒకటి జరుగుతుంది, మీకు తెలియకుండా అవన్నీ తలకిందలు అవుతూ ఉంటాయి అన్నమాట. మీరు ఒకటి అనుకుంటారు కానీ అది ఇంకోటి జరుగుతుందనమాట. ఇంకా ఇది భాగ్యస్థానంలో జరుగుతుంది. భాగ్యస్థానం అంటే మీ జీవిత భాగస్వామితో మీకు గొడవలు రావటం, లేదా పార్ట్నర్షిప్ వాళ్ళు మిమ్మల్ని మోసం చేయటము. అంటే మీరు ఏదనుకున్నా వాళ్ళు అది చేయకపోవటం, మీకు తెలియకుండా వాళ్ళు కొన్ని పనులు చేయటం, మీరు నమ్మిన వాళ్ళే మిమ్మల్ని మోసం చేయటం అనేది మిథున రాశి వాళ్ళకి జరుగుతుంది. పైగా గురువు అనేది మీకు వక్రగతిలో ఉండడం వల్ల ఈ మిథున రాశికి గురువు సప్తమాధిపతి ఆయనే, మరి దశమాధిపతి కూడా ఆయనే. ఈయన వక్రక గతిలో ఉండడం వల్ల మరి చెడ్డ పేరు రావటం, భాగస్వాములు వీళ్ళని మోసం చేయటం, మరి గ్రహణం వల్ల మరింత జాగ్రత్తగా ఉండాలి భాగస్వాములతో. అది జీవిత భాగస్వామి అవ్వండి లేకపోతే వ్యాపార భాగస్వామి అవ్వండి, మీరు జాగ్రత్తగా ఉండాలి మిథున రాశి వాళ్ళు. ఇక
కర్కాటక రాశివారు. మరి కర్కాటక రాశి వారికి ఈ గ్రహణం అష్టమ స్థానమందు వీళ్ళకి ఈ గ్రహణం అనేది ఏర్పడుతుంది. మరి ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా తీసుకోవాలి కర్కాటక రాశివారు. ఇక మాట తీరు కూడా చాలా చక్కగా చూసి మాట్లాడాలి. ఎలాంటి గ్రహాలు నడుస్తున్నా మీరు కనుక దైవ నామస్మరణ చేసుకుంటూ దైవ ధ్యానం చేసుకుంటూ ఉంటే మనకు గొడ్డలితో చేపది కూడా గోటితో తొలగిపోతాయి. మరి కర్కాటక రాశి వారు తప్పకుండా ఎవరికి వాళ్ళు మరి ఒకసారి వాళ్ళ జన్మజాతకాలని చూపించుకొని తగిన పరిహారాలు చేయించుకుంటే మంచిది. ఇక సింహరాశి వారు. సింహరాశి వారికి ఎప్పటి నుంచో జీవిత భాగస్వామితో చిన్న చిన్న గొడవలు రావటం, అలాగే వీరికి సింహరాశి వారికి అనారోగ్య సమస్యలు ఉండడం, పైగా అష్టమ శని. ఈ అష్టమ శని చాలా కష్టంగా జీవితాన్ని నడిపించేటట్లు చేస్తాడు స్వామి. అందులో ధర్మంగా బతికే వాళ్ళకి ఏంటంటే స్వామి గొడ్డలితో చేపని గోటితో తీస్తారు. కొన్ని పరిహారాలు చేయించుకొని మీరు ధర్మంగా బతికితే అష్టమ శని కూడా మీ జీవితానికి ఒక పాఠాన్ని నేర్పించి స్వామి మిమ్మల్ని చక్కగా బాధించారనమాట. ఇక జన్మంలో కేతువు ఉండి సప్తమంలో రాహుగ్రస్త సూర్యగ్రహణం జరుగుతుంది. మరి ఈ విధంగా ఉంటే జీవిత భాగస్వామికి అనారోగ్య సమస్యలు రావటం, లేకపోతే జీవిత భాగస్వామితో గొడవలయ్యి దాదాపు ఇంకా విడిపోయే స్థితికి వస్తాయన్నమాట. ఖచ్చితంగా ఒక మాయా బంధం అనేది, అంటే చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదు వీడియోలో, కానీ చెప్తున్నాను అర్థం చేసుకోండి. ఇద్దరి మధ్య మూడో వ్యక్తి ఉండడం అన్నది తెలిసి దగ్గర మరి విడిపోయే స్థితికి వస్తారు జీవిత భాగస్వామితో. అందరికీ అనట్లేదు, కొందరికి. కొంతమంది ఎలా అడుగుతున్నారంటే పేరుని బట్టి మా పేర్లు ఇవే, మేము బాగానే ఉన్నామంటాం. నేను పేరును కాదు, జన్మ నక్షత్రం జన్మ రాశిని చూసుకొని తెలుసుకోండి. ఆ విధంగా ఉంటాయి కొంతమందికి. ఇది గోచార రీత్యా చెప్తున్నాను, అందరికీ కాదు. గోచార రీత్యా ఈ విధంగా ఉంటే జీవిత భాగస్వామి మోసం చేయటమో, లేకపోతే జీవిత భాగస్వామితో గొడవలు రావటమో, అలాగే అనారోగ్య సమస్యలు రావటము, ఇలాంటివి జరిగే అవకాశం ఉంది సింహరాశి వారికి. పైగా సింహరాశి వారికి ఆరోగ్యపరంగా చాలా కష్టంగా అనిపించడం. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి సింహరాశి వాళ్ళు ఒక 15 ఏళ్ళు వాళ్ళు ఉన్నారనుకోండి, అష్టమశని వల్ల మంపుగా ఉండడం, ఏ పనులు చేయకపోవటం. అదే యవ్వన దశలో కౌమార దశ దాటిన తర్వాత యవ్వన దశ ఉంటే వాళ్ళు ఏ పనులు చేయకపోవటం, ఉద్యోగాలు రాకపోవటం, చాలా కష్టంగా నడవటం జీవితం జరుగుతుంది. అదే కొంచెం పెద్ద వయసు వాళ్ళు ఉన్నారనుకోండి, ఆరోగ్య సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. అలా ఉంటుందన్నమాట. అలాగే ఈ జన్మంలో కేతు ఉండడం వల్ల సింహరాశి వారికి శత్రుపీడ, పిశాచ పీడ, భయం అనేది ఎక్కువ ఉంటుంది. ఇక ఈ సూర్యగ్రహణం కంకణంగా కన్యారాశి వారికి ఎలా ఉంటుందంటే, మరి కన్యారాశి వారికి షష్టమందు ఈ రాహుగ్రస్త సూర్యగ్రహణం జరుగుతుంది. మనకు కనిపించదు కదా, ఇంతంతా ఎందుకు చెప్తున్నారు, మనకేం కనిపించదు, మనకేం ఉండదు కదా అంటే, గోచార రీత్యా తప్పనిసరిగా మనకు కనిపించినా కనిపించకపోయినా సూర్యుడు ఒకటే కాబట్టి తప్పకుండా ఆ ఫలితం అనేది రాసఫలాల్లో మనకు గ్రహచారం ప్రకారం మనకు కనిపిస్తుంది. ప్రభావం గోచారిత్య మనపై ఆ ప్రభావం అనేది కూస్తూ కనిపిస్తుంది. నేను చెప్తుంది కేవలం గోచారిత్య. మీ జన్మజాతకాన్ని చూపించుకొని తగిన పరిహారాలు చేయించుకోండి. మరి ఈ షష్టమంలో ఈ గ్రహణం జరుగుతున్నప్పుడు వీళ్ళకి నరాలకు సంబంధించి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు రావటం, శత్రువులు వీళ్ళపై ఆధిపత్యం చూపించడం అనేది జరుగుతుంది. ఇక తులారాశి వారికి ఈ రాహుగ్రస్త సూర్యగ్రహణం, వీరికి ఇది పంచమ స్థానంలో ఈ గ్రహణం అనేది. పైగా అక్కడ పంచగ్రహ కూటమి కూడా ఆ రోజు పంచగ్రహ కూటమి రాహుగ్రస్త కంకణ సూర్యగ్రహణం, అది కూడా కుంభరాశిలో శతభిష నక్షత్రందు జరుగుతుంది. ఈ విధంగా మరి తులారాశి వారికి ఈ రాశ్యాధిపతి కూడా మరి అక్కడే ఉండడం వల్ల వీళ్ళకి ఎలా ఉంటుందంటే కాస్త తికమకగా ఉండడం, వీళ్ళకి సంతానం ఉంటే సంతాన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఎవరైనా ఏదైనా మాట ఏదైనా అన్నా కొంచెం కోపం తెచ్చుకోకుండా ప్రశాంతంగా చెప్పడం అనేది చూసుకోవాలి. పైగా మరి ధనం అనేది ఖర్చు కాకుండా జాగ్రత్తగా పడటం మంచిది. ఎందుకంటే తులారాశి వారికి ధనాది స్థానం వచ్చి కుజుడు, మరి కుజుడు ఉచ్చస్థానంలో ఉన్నాడు కాబట్టి ధనం వస్తుంది. జాగ్రత్తగా దాచిపెట్టుకోండి, ఖర్చు చేయకుండా. ఇక వృశ్చిక రాశి వారికి, ఈ వృశ్చిక రాశి వారికి 4వ స్థానమందు ఈ
గ్రహణం అనేది ఏర్పడుతుంది. ఇలా 4వ స్థానంలో ఈ గ్రహణం ఏర్పడటం వల్ల వీళ్ళకి తల్లి తరపు బంధువులకి కానీ, వీళ్ళకి తోబుట్టులు ఏముంటే వాళ్ళకి కానీ, వాళ్ళ బంధువులకి అనారోగ్య సమస్యలు రావడం. ఇప్పుడు ఒక ఆడపిల్ల ఉంది, తల్లి తరపు బంధువులు అంటే తోడబుట్టిన కానీ, వాళ్ళ అమ్మ తరపు బంధువులకు కానీ అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది, చూసుకోవాలి. అలాగే ఇక ధనస్సు రాశి. మరి ఈ ధనస్సు రాశికి 3వ స్థానమందు 5 గ్రహాలు, పంచగ్రహ కూటమి అక్కడే ఉంది. మరి రాహుగ్రస్త సూర్యగ్రహణం కూడా జరుగుతుంది. మరి సూర్యగ్రహణం వల్ల 3వ స్థానంలో ఉండడం వల్ల, పైగా వీరికి తోబుట్టువులతో మాట్లాడేటప్పుడు ధనుసు రాశి వారు జాగ్రత్తగా మాట్లాడండి. ఎందుకంటే కోపం ఎక్కువగా రావటం, ఏదైనా కోపంలో మాట తీరు కొంచెం కోపంగా మాట్లాడినప్పుడు బంధాలు అనేవి అవి పాడవటం అనేది జరుగుతుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా ఆలోచన ఉంటుంది. మరి ధనుసు రాశికి మరి 2వ స్థానంలో కుజుడు ఉచ్చ స్థానంలో ఉన్న తోబుట్టులతో వాళ్ళు ప్రేమగా ఉన్నా మీ కోపం వల్ల ఒక్కొక్కసారి దూరం అయ్యే అవకాశం అనేది ఉంది. ఇక మకర రాశి. ఈ మకర రాశ్యాధిపతి శనీశ్వర స్వామి మరి 3వ స్థానంలో వీళ్ళకున్న బాగానే ఉంది. ఇక మొన్నటి వరకు ఉన్న ఏలినాటి శని అనేది తొలగిపోయింది మకర రాశి వారికి. మరి మకర రాశి నుంచి మరి గ్రహణం 2వ స్థానంలో జరుగుతుంది. 2వ స్థానం అంటే ధనస్థానం, మరి వాక్కు స్థానం. మరి ఈ విధంగా ఉండడం వల్ల వాళ్ళు ధనం ఖర్చు చేసేటప్పుడు కానీ, మాట్లాడేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. మకర రాశి వాళ్ళు కూడా ఏది ఏమైనా సరే మరి ఒక్కొక్కళ్ళు వాళ్ళ జన్మజాతకాన్ని చూపించుకొని తగిన పరిహారాలు అయితే చేయించుకోవాలి. ఇక కుంభరాశిలోనే మరి గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి, పైగా వీళ్ళకి ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి ఇక చెప్పాల్సిన అవసరం లేదు. జీవితం అనేది ఇంత కష్టంగా ఉంటుందా, ఇంత బాధగా ఉంటుందా అని అనిపిస్తుంది. అందరికీ కాదు, ధర్మబద్ధంగా నడుచుకుంటూ ధర్మబద్ధంగా జీవిస్తూ మరి ఎవరిని మోసం చేయకుండా, దగా చేయకుండా బతికే వాళ్ళకైతే అది గొడ్డలితో చావది కూడా గోటితో తొలగిపోతుంది. మరి అందరినీ మోసం చేసి ఒకళ్ళ నోరు కొట్టి బతికే వాళ్ళకైతే అది సూది అంత కర్మ కూడా వాళ్ళకి గొడ్డలి అంత దెబ్బ కొట్టి మరి నేల కతుక్కునేటట్లు చేస్తారు శనీశ్వర స్వామి. మరి అదే మనుషుల్ని మోసం చేయవచ్చు, ధర్మాన్ని మోసం చేయలేరు, దేవుణ్ణి మోసం చేయలేరు. ఇక మీనరాశి వారికి మరి మీనరాశి వారికి చెప్పాలంటే జన్మంలోనే శని ఉన్నాడు, ఏలినాటి శని. మరి ఏలినాటి శని నుంచి చాలా రోజులు బాధపడుతున్నారు. చెప్పాలంటే వీళ్ళు మరి ద్వితీయ స్థానాధిపతి, ధనస్థానాధిపతి మరి ఉచ్చ స్థానంలో ఉన్న లాభస్థానంలో లాభం వచ్చే అవకాశం ఉంది, ప్రయత్నించాలి మీనరాశి వారికి. అంటే ఇది 2వ స్థానంలో 2వ స్థానాధిపతి అంటే కుజుడు అంటే రక్త సంబంధీకులు దగ్గర నుంచి వీళ్ళకి లాభం వచ్చే అవకాశం ఉంది. ఉచ్చ స్థానంలో ఉన్నాడు కుజుడు కాబట్టి, గ్రహణం వ్యయ స్థానంలో ఉన్నాడు కాబట్టి వచ్చినది మరి ఖర్చు అయ్యేలాగా ఉంటుంది. కాబట్టి మాట్లాడేటప్పుడు కూడా కొంచెం బాగా మాట్లాడండి. అంతా చెప్పాలంటే ఈ మీనరాశి వారికి ఏలినాటి శని ప్రభావం వల్ల మీకు మౌనాన్ని మించిన మిత్రులు లేరు, ఒంటరితనానికి మించిన గురువు లేరు అన్నట్లు మీరు ఎక్కువ మందితో కలవకొద్దు, అలాగే ఎక్కువగా మాట్లాడవద్దు. శనీశ్వర స్వామిని పూజ చేయండి శని త్రయోదశప్పుడు. మరి వ్యయ స్థానంలో పంచగ్రహ కూటమి ఉన్నాయి. ఏది ఏమైనా జాగ్రత్తగా ఉండండి. పంచగ్రహ కూటమి వల్ల మరి లాభాలు ఎన్ని ఉన్నాయో నష్టాలు కూడా అంతే ఉంటాయి మీనరాశి వాళ్ళకి. మరి షష్టమంలో కేతువు ఉండడం వల్ల చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, మీకు తెలియకుండానే మీ వెనక శత్రువులు అనేవి విజృంభించి మీ గురించి చెప్పుకోవటం చెడుగా అనేది జరుగుతుంది. ఏది ఏమైనా మీనరాశి వారికి దైవబలం అనేది తోడుగా ఉంది. అందుకే మీరు మౌనంగా ఉండండి, దైవ ధ్యానం చేయండి. మీకు రావాల్సినది దైవం తప్పకుండా ఇస్తారు. మరి ఈ 12 రాశుల వాళ్ళు కూడా మీ జన్మ జాతకాన్ని చూపించుకొని తగిన పరిహారాలు చేయించుకోండి. నాకు చెబితే ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్కసారైనా, ఈ సూర్యగ్రహణం తర్వాత మళ్ళీ చంద్రగ్రహణం వస్తుంది, ఈ 2 గ్రహణాలు అయిపోయిన తర్వాత మీరు రాహుకేతు పూజ చేయించుకోవటం చాలా మంచిది. అందులో ముఖ్యంగా సింహరాశి వారు, అలాగే కుంభరాశి వాళ్ళు, మరి కర్కాటక రాశి వాళ్ళు, మరి మీనరాశి వాళ్ళు తప్పకుండా ఈ రాహుకేతు పూజ చేయించుకోవటం చాలా మంచిది.